ప్లాస్టిక్ సర్జన్ అంటే ఈస్థెటిషియన్, కాస్మెటాలజీ ఇలా చాలా చెప్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అ ప్లాస్టిక్ సర్జన్. సో ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసిన వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీ యాజ్ వెల్ యాజ్ రీకన్స్ట్రక్షన్. అదొక పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. అవుట్ గోయింగ్ స్టూడెంట్ కింద రికగ్నైజ్ అయ్యారు అండ్ యువర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ బెస్ట్ రెసిడెంట్. కాలేజ్ నుంచి ఆ రికగ్నిషన్తో స్టార్ట్ చేస్తే హౌ మచ్ ఆఫ్ అ బూస్ట్ ఇట్ ఈస్ గివింగ్? బట్ వెన్ యూ కమింగ్ టు ద ప్రాక్టీస్ ఇట్స్ డిఫరెంట్. మీ టాలెంట్ మాకు సీనియర్స్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ప్రాక్టీసింగ్ ఉంటారు. సో యాజ్ అ పేషెంట్ ఇఫ్ ఐ సీ నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే బెటర్ కదా అనిపిస్తుంది. మీరు సోషల్ మీడియాలో కూడా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నాట్ జస్ట్ యువర్ క్లినిక్ బ్రాండ్, మీ పర్సనల్ బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి వాళ్ళు అన్ని తప్పు ప్రొసీజర్స్ చేర్చుకుంటున్నారు. ఫర్ సపోజ్ నా దగ్గరికి ఒక పేషెంట్ బ్రెస్ట్ అమ్మ అలా అసలు లేదు, అది నీకు ఎవరు చెప్పారంటే ఇన్స్టాలో వీడియో చూసాను మనం. అండ్ ఇక్కడ 2 things ఉన్నాయి. ఒకటి ఆర్టిస్టిక్, అంటే వాళ్ళు ఎలా కనిపించాలి ఏంటి అది ఉంది. ఇంకోటి మెడికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఉంది. సో ఈ రెండింటికి పేషెంట్కి తేడా తెలియకపోవచ్చు, బట్ ఫ్రమ్ ద డాక్టర్ పర్స్పెక్టివ్ ఒక ఫైన్ బ్యాలెన్స్ లైన్ అయితే డ్రా చేయాలి. సో పేషెంట్ హరీలో చేయించేసుకోవాలి, నేను ఈరోజే నాకు సర్జరీ కావాలి, నాకు ఒక మోటివేషన్తో వస్తారు, నేను ఇది మార్చుకోవాలి, ఇది చేయాలి, వాళ్ళు అలా అన్నారు. అయిన తర్వాత లేదు మేడం నాకు అప్పుడే బాగుంది, దిస్ ఐఎమ్ ఫీలింగ్ ఆర్టిఫిషియల్ అలాగేమన్నా అంటే ఈజ్ దర్ గోయింగ్ బ్యాక్. అండ్ చాలా మందికి ఆ వేరియేషన్ ని అడాప్ట్ చేసుకోవడం కూడా రాదు. సో ఇదంతా పోస్ట్ సర్జరీ కంటే ప్రీ సర్జరీ కౌన్సిలింగ్ లోనే వెరీ ఇంపార్టెంట్. టు అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్, టు కంట్రోల్ వెన్ ద ఎమోషన్స్ బ్రేక్ డౌన్ అప్పుడు కంట్రోల్ చేయాలి. సో అటువంటి కేసెస్ మీరు ఏమైనా హ్యాండిల్ చేశారా? వీఆర్ నాట్ గాడ్, బట్ మేము క్రియేట్ చేయగలం. బట్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నేబర్హుడ్ టాక్స్. అసలు ఒక కాస్మెటిక్ సర్జరీ కానీ ప్లాస్టిక్ సర్జరీ కానీ ఇవి చేయించుకునే ముందు ఎటువంటి బేస్ అనాలిసిస్ చేయాలి, అండ్ ఆ డాక్టర్స్ యొక్క క్రెడెన్షియల్స్ ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఎటువంటి వాళ్ళ దగ్గరికి మనం అప్రోచ్ అవ్వాలి, అండ్ దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి బోత్ మెంటల్ అండ్ ఫిజికలీ, ఇవన్నీ కూడా డాక్టర్ సుమా గారు చాలా డీటెయిల్గా ఇందులో మనకి చెప్పడం జరిగింది. మీరు ఇటువంటి సర్జరీస్ ప్లాన్ చేస్తున్నా సరే, లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే ఇటువంటి దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి దీని గురించి ప్లాన్ చేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ పాడ్కాస్ట్ చూడాల్సిందే. ఎందుకంటే డాక్టర్ గారు చాలా క్లియర్గా అసలు దీని ప్రొసీజర్ ఏంటి, దీని రెసిప్రొకేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మనకి పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ప్లీజ్ డూ షేర్. వెల్కమ్ టు నేబర్హుడ్ టాక్స్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా కాస్మెటిక్, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ మీద అవేర్నెస్ అయితే పెరిగింది. పీపుల్ ఆర్ స్టెప్పింగ్ ఇన్ సైడ్. అసలు మీకు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? ఓకే, యాక్చువల్లీ ఈ ఫీల్డ్ అంటే ప్లాస్టిక్ సర్జరీలో చాలా బ్రాంచెస్ ఉంటాయి. మై ఫాదర్ ఈజ్ అ పీడియాట్రిక్ సర్జన్. సో ఆయన, నేను చిన్నప్పుడు హీ వాజ్ స్టడీయింగ్ సమ్ బుక్. ఒక బుక్ ఓపెన్ చేసినప్పుడు ఒక పేజ్ లో ఒక ఫింగర్స్ కట్ అయిపోయి ఉన్నాయి, 4 fingers. నెక్స్ట్ పేజ్ లో అవి ఫుల్ అతికిచ్చి ఉన్నాయి. అట్ 4th grade నేను అప్పుడు అడిగాను ఇదేం సర్జరీ అని. హీ సెడ్ మైక్రోవాస్కులర్ సర్జరీ, అది మైక్రో అనెస్టమోసిస్ చేసి అతికిస్తారు. I want to become a microvascular surgeon అన్నా. సో దట్ వాజ్ మై మోటివేషన్. అప్పుడు నాది ఒక గోల్, మైక్రోవాస్కులర్ సర్జరీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. ఈ రీకన్స్ట్రక్షన్స్, ఫ్రీ ఫ్లాప్స్, రీఇంప్లాంటేషన్స్ ఇవన్నీ ఒక పార్ట్. సో అప్పుడు అనుకున్నాను చేయాలి అని. అది చేసిన తర్వాత దాంట్లో రిఫైన్మెంట్ ఇస్ కాస్మెటిక్ సర్జరీ. సో అలా కాస్మెటిక్ సర్జన్ అయ్యాను. ఓకే, సో MBBS తర్వాత వాట్ స్పెషలైజేషన్స్ డిడ్ యు డూ? సో ఇది నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంటుంది టు ద కామన్ పీపుల్. ప్లాస్టిక్ సర్జన్ అంటే ఈస్థెటిషియన్, కాస్మెటాలజీ ఇలా చాలా చెప్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అ ప్లాస్టిక్ సర్జన్. ప్లాస్టిక్ సర్జన్ అంటే మేము సూపర్ స్పెషలైజేషన్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను చేసింది MBBS, దట్ ఈస్ అ బేసిక్ డిగ్రీ. ఎవరైనా ఏ డాక్టర్ అయినా చేస్తారు. దాని తర్వాత ఒక స్పెషలైజేషన్, దాన్ని MS జనరల్ సర్జరీ. దాని తర్వాత దానిలో సూపర్ స్పెషలైజేషన్ ఇస్ MCH ప్లాస్టిక్ సర్జరీ.
సో ఈ MCH బదులు ఒక్కొక్కసారి DNB కూడా చేస్తారు. దే ఆర్ ఆల్సో క్వాలిఫైడ్. వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్ అని పెట్టుకోవచ్చు. సో ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసిన వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీ యాజ్ వెల్ యాజ్ రీకన్స్ట్రక్షన్. అదొక పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. DNB గురించి చెప్పారు కదా, సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? అంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే కరిక్యులం డిఫరెన్స్. ఇప్పుడు MCH అంటే అది సూపర్ స్పెషలైజేషన్, ఆఫ్టర్ MS చేస్తున్నాము. ఇవి గవర్నమెంట్ కాలేజెస్ లో ఉంటాయి. ఇవి మన PG సీట్స్ లాగా. ఎంట్రన్స్ ఇస్ డిఫరెంట్, కరిక్యులం డిఫరెన్సే అది. DNB ప్లాస్టిక్ కూడా ఆఫ్టర్ MS చేయొచ్చు, డైరెక్ట్ గా MBBS తర్వాత 6 years కోర్స్ లాగా కూడా చేయొచ్చు. దే ఆర్ ఈక్వలెంట్ టు ప్లాస్టిక్ సర్జన్స్. దే క్యాన్ బి కాల్డ్ ప్లాస్టిక్ సర్జన్స్. వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కరిక్యులం డిఫరెన్స్ ఉంటుంది అంతే. స్పెషలైజేషన్ చాలా బ్రాంచెస్ లో చేయొచ్చు. అండ్ కార్డియాలజీ అని, న్యూరో అని, గైనిక్ అని, అంటే ఎస్పెషల్లీ లేడీస్ గైనిక్ అని అలా వెళ్తూ ఉంటారు. సో ఆ టైంలో మీరు ఈ పాత్ చూస్ చేసుకున్నప్పుడు ఏమన్నా అంటే ఐ చూసింగ్ ఇన్ ద రైట్ పాత్ కానీ, లేదా చాలా మంది సజెషన్స్ ఇవ్వడం కానీ అలాగే ఏమైనా జరిగిందా? సో యాక్చువల్లీ హోల్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్. నేమ్ అ పర్సన్ అందరూ డాక్టర్సే. సో దే వర్ నాట్ వెరీ హ్యాపీ విత్ మై డెసిషన్ బికాస్ డాక్టర్ కెరియర్ లో చదువుకోవడమే ఒక స్పాన్ ఆఫ్ 13 to 16 years అయిపోతే, అండ్ ద కెరియర్ బిల్డింగ్ కూడా చాలా కష్టం. టూ మచ్ కాంపిటీషన్ అండ్ రిస్క్ తో కూడింది, లాంగ్ అవర్స్ వర్కింగ్ అని చెప్పి దే వర్ నాట్ వెరీ హ్యాపీ విత్ మై డెసిషన్. బట్ నాకు అప్పుడు చాలా క్లియర్ గా మై గోల్ వాజ్ వెరీ క్లియర్, ఐ వాంట్ టు బికమ్ అ ప్లాస్టిక్ సర్జన్. సో అందుకని సపోర్ట్ చేశారు. ఇనీషియల్ గా కొంచెం ఇది ఉన్నా కూడా సపోర్ట్ చేశారు. బట్ మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఎప్పుడు నాకు మంచి సపోర్టే ఉంది. అండ్ దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ఈవెన్ మై ఇన్-లాస్ ఆర్ ఆల్ డాక్టర్స్. మై హస్బెండ్ ఈస్ అ డాక్టర్. సో అందరూ దే వర్ సపోర్టింగ్ మీ వెల్. సో నాకంటూ స్పెసిఫిక్ గా ఏమీ ఆబ్స్టకల్స్ లాగా అనిపించలేదు. ఐ హ్యాడ్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అట్ హోమ్. ఓకే. అండ్ మీరు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ కింద రికగ్నైజ్ అయ్యారు. అండ్ యువర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ సో బెస్ట్ రెసిడెంట్. అంటే జనరల్గా ఏమవుతుందంటే MBBS మీరు అన్నట్టు ఇట్స్ వెరీ లాంగ్ స్పాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ఎక్కడైనా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మనకంటూ మన ఒక నేమ్ తీసుకురావడం కూడా ఇట్స్ వెరీ లాంగ్ డ్యూరేషన్. సో ఇటువంటిప్పుడు కాలేజ్ నుంచి ఆ రికగ్నిషన్తో స్టార్ట్ చేస్తే హౌ మచ్ ఆఫ్ అ బూస్ట్ ఇట్ ఈస్ గివింగ్? యాక్చువల్లీ బూస్ట్ కంటే అది నాకు ఒక బాగా టెన్షన్ ఉండేది. లైక్ ఐఎమ్ అ పర్ఫెక్షనిస్ట్, అంటే బై ఇది ఎడ్యుకేషన్ అవనివ్వండి దేనిలో వెరీ కాంపిటేటివ్ ఇన్ నేచర్. సో ఎప్పుడు నాకు ఫస్ట్ రావాలి, ఐ షుడ్ బి టాపింగ్ ఎవ్రీథింగ్ అన్న ఫీలింగ్ లో ఉండడంతో ఎడ్యుకేషన్ వాజ్ ఈజీ బికాస్ నేను చదవాలి, నా ఎఫర్ట్ ఉంటుంది. బట్ వెన్ యూ కమింగ్ టు ద ప్రాక్టీస్ ఇట్స్ డిఫరెంట్. మీ టాలెంట్ ఏంటో పేషెంట్ కి తెలిసేదాకా you cannot get good practice. So and there is lot of competition. మాకు సీనియర్స్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ప్రాక్టీసింగ్ ఉంటారు. సో యాజ్ అ పేషెంట్ ఇఫ్ ఐ సీ నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే బెటర్ కదా అనిపిస్తుంది. బట్ అలా చూసుకుంటే హైరార్కీ రన్స్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్ అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. సో ఇప్పుడు అది దీంట్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే దట్ కాంపిటేటివ్ నేచర్ స్టిల్ రన్స్ ఇన్ మై బ్లడ్. సో ఎవ్రీ డే ఐ రీడ్ సంథింగ్, నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి, కొత్త టెక్నిక్స్ తెలుసుకోవడానికి, పేషెంట్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి ప్రిపరేషన్, సర్జరీ కూడా పర్సనల్గా చేస్తాను నేను యూజువలీ. అండ్ పోస్ట్ ఆప్ కేర్ కూడా అలాగే చూస్తాను. సో డెఫినెట్లీ ఆ హార్డ్ వర్క్ అంతా ఇప్పుడు దీనిలోకి పెడితే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే మీరు అన్నట్టు ఎంత ఎక్కువ ఒక 10 years 20 years 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పీరియన్స్ వాళ్ళు, సో నేను వాళ్ళ దగ్గరికి ప్రిఫరెన్స్ ఇస్తాను. యంగ్ డాక్టర్ ఈవెన్ అంటే గోల్డ్ మెడలిస్ట్ అవ్వచ్చు, టాపర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, యంగ్ డాక్టర్ అనేసరికి చిన్న హెసిటేషన్ అయితే పేషెంట్స్లో ఉంటుంది. సో ఇనీషియల్ డేస్ ఆఫ్ కెరియర్లో మీరు ఆ హెసిటేషన్ని ఎలా బ్రేక్ చేసి పేషెంట్స్కి మీ మీద ట్రస్ట్ బిల్డప్ చేసేవారు? ఇనీషియల్ డేస్ ఆఫ్ మై ప్రాక్టీస్ నేను కూడా ఒక సీనియర్ దగ్గర చేసేదాన్ని. సో ఆల్మోస్ట్ 8 years అసోసియేషన్ విత్ ద సీనియర్. సో ఇట్లా సీనియర్స్ తో చేయడం వల్ల ఏంటంటే దో యు ఆర్ అ వెరీ గుడ్ స్టూడెంట్, మీకు అన్ని వచ్చేవు నేర్చుకుంటున్నప్పుడు. సీనియర్స్ ఎక్స్పీరియన్స్ తో కొన్ని నేర్చుకుంటారు, కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి. సో వాళ్ళ కింద చేసేటప్పుడు మీకు కొత్త టెక్నిక్స్ తెలుస్తాయి. 8 years ఆఫ్ కాస్మెటిక్ సర్జరీ నేను ఒక సీనియర్ దగ్గర చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎనార్మస్. సో కొత్త కేసెస్ చూసాను, కొత్త టెక్నిక్స్ చూసాను. అండ్ ఈచ్ ఇయర్ వి డెడికేట్ సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ న్యూ థింగ్స్. అంటే అప్గ్రేడ్స్ ఉంటాయి మెడిసిన్ లో కూడా, న్యూవర్ టెక్నిక్స్ ఉంటాయి,
న్యూ మెథడ్స్ ఉంటాయి, అవన్నీ అప్గ్రేడ్ చేసుకోవడానికి వెళ్ళి వస్తూ ఉంటాం, నేషనల్ యాజ్ వెల్ as ఇంటర్నేషనల్. అండ్ వీ అటెండ్ కాన్ఫరెన్సెస్ ఆల్సో. ఆ రకంగా అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. సో సీనియర్ దగ్గర వర్క్ చేయడం నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ స్లోలీ ఐ టేక్ మై పేషెంట్స్ పర్సనలీ. ఈచ్ పేషెంట్ ని కౌన్సిలింగ్ కి టైం తీసుకొని వాళ్ళతో ఒక ట్రస్ట్ బిల్డప్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా ఓవర్ ద టైమ్ ఐ హ్యావ్ మై ఓన్ క్లయింటేల్ హూ బిలీవ్ ఇన్ మీ అని. ఇప్పుడు న్యూ పేషెంట్స్ ఆల్సో ట్రస్ట్ అండ్ కమ్ టు మీ. ఓకే, సో అంటే ఇప్పుడు ఎవ్రీ పేషెంట్, ఓకే, మీరు వాళ్ళకి మీరు ఫస్ట్ డాక్టర్, మీకు వాళ్ళు 100 పేషెంట్ అవ్వచ్చు, 200 పేషెంట్ అవ్వచ్చు, కానీ దే ఎక్స్పెక్ట్ దట్ పర్సనల్ కేర్, 1-to-1 కేర్, ఫ్రెష్ పర్స్పెక్టివ్లో ఎనర్జీతో ఉండాలి అన్న ఎక్స్పెక్టేషన్ అయితే ఎవ్రీ పేషెంట్ దగ్గర ఉంటుంది. హౌ డూ యూ ఎన్ష్యూర్ దాట్, అండ్ ఆ పేషెంట్స్ ఎలా బిల్డప్ చేసుకుంటారు? సో నార్మల్ గా టూ మెనీ క్లయింట్స్ అ డే అపాయింట్మెంట్స్ ఇవ్వము. వి షెడ్యూల్ అవర్ అపాయింట్మెంట్స్. సార్ సపోజ్ మార్నింగ్ అంతా ఆపరేట్ చేస్తాం, మార్నింగ్ 8 o'clock కి స్టార్ట్ చేసి వీ డూ ద సర్జరీస్ ఇన్ ద మార్నింగ్. అండ్ మా ఫ్రెష్ అపాయింట్మెంట్స్ అంతా ఈవినింగ్ క్లయింట్స్ పెట్టుకుంటాం. అండ్ వీ అలాట్ 45 minutes పర్ పేషెంట్. సో ఫస్ట్ 15 minutes పేషెంట్ ఇంట్రడక్షన్, వాళ్ళ ప్రాబ్లం చెప్పిన తర్వాత హౌ టు సార్ట్ ఇట్ అవుట్ అని ఇంకో 15 minutes, అండ్ దెన్ దే విల్ హ్యావ్ అ గ్రేస్ 15 minutes టు డిస్కస్ సంథింగ్. ఇది ఫస్ట్ కన్సల్టేషన్. సో ఎవ్రీ పేషెంట్ బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ ఇంకొక కన్సల్టేషన్ కూడా ఇస్తాం వాళ్ళకి. సో ఈ సెకండ్ కన్సల్టేషన్ లో పేషెంట్ విల్ బ్రింగ్ బ్యాక్ సమ్ డౌట్స్, న్యూ డౌట్స్ కానీ వాళ్ళకే వచ్చి ఉండొచ్చు, రాకపోతే వాళ్ళు ఆన్లైన్ సర్చ్ చేసి ఉండొచ్చు, అట్లాంటి డౌట్స్ తీసుకొచ్చి సెకండ్ కన్సల్టేషన్ లో మళ్ళీ మాతో కూర్చుంటారు. సో ఈ విధంగా వాళ్ళకి మేబీ నాకు 100th పేషెంట్ అయినా వాళ్ళకి సోలో కేర్ ఇచ్చినట్టుగా ఫోకస్ చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ నౌ. ఓకే, అండ్ సో బీయింగ్ అ డాక్టర్ ఇవన్నీ చెప్తున్నారు, మీతో పాటు మీ సపోర్ట్ స్టాఫ్ ఉంది, నర్సింగ్ స్టాఫ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళందరూ కూడా మీ విజన్, మీ థాట్ ప్రాసెస్, మీకున్న పేషెంట్స్ లెవెల్లో వాళ్ళు కూడా క్యారీ ఓవర్ చేయాలంటే, లేదు అంటే డాక్టర్ అయితేనే బాగా చూస్తారు, వీళ్ళు ఎవరు ఆ కేర్ ఇవ్వట్లేదు. సో ఒక క్లినిక్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మీరు వస్తారు, మీ వర్క్ చేసుకుంటూ వెళ్తారు. బట్ వెన్ యూర్ రన్నింగ్ యువర్ ఓన్ క్లినిక్ విత్ సో మెనీ స్టాఫ్ అండర్ యూ, వాళ్ళందరికీ కూడా ఈ పర్స్పెక్టివ్ని, ఈ విజన్ని, ఈ పేషెంట్స్ని ఇండ్యూస్ చేయాలి అంటే, సో వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ యూ గివ్ దెమ్? సో హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ దట్? సో ఇక్కడ మా క్లినిక్ లో మా స్టాఫ్ అందరికి మా విజన్, మా ప్రిన్సిపల్స్, హౌ వి డీల్ విత్ పేషెంట్స్ అన్నది ఫస్ట్ డే నుంచి వీ హ్యావ్ బీన్ రీఇన్ఫోర్సింగ్. బట్ డైలీ ఒక 10 to 15 minutes ఫ్రీగా ఉన్నప్పుడు ఒక ½ hour అన్న క్లాస్ చెప్తాము. సో అట్లా ఈవెన్ ద ఓటీ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, రిసెప్షన్, మార్కెటింగ్ టీమ్, వీళ్ళందరూ కూడా మా విజన్, గోల్స్ గురించి తెలుసుకున్న వాళ్ళే. ఇనీషియల్ గా వీ యూజువలీ హ్యావ్ ఆల్ దట్ అబ్స్టకల్స్. అంటే కొంతమంది మా విజన్ కి మ్యాచ్ కారు, కొంతమంది దేర్ ఓన్ ఇది. బట్ ఓవర్ ద టైమ్, అంటే ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఒక ప్రాపర్ స్టాఫింగ్ అన్నది వచ్చింది. And I have a colleague with me, Dr. Jagdish Kiranani. So he's also a plastic surgeon. We divide our work. ఓపీస్ కానీ ఓటీస్ కానీ కంబైన్ గా చేస్తాము. అండ్ ఆల్సో ఈ స్టాఫ్ ని ట్రైన్ చేయడం కానీ. సో ఇలా మేము ఆల్టర్నేట్ గా క్లాసెస్ తీసుకొని we dedicate some time for improving ourselves. అంటే స్టాఫింగ్ కానీ ఓటీ సైడ్ అండ్ మార్కెటింగ్ సైడ్ అండ్ అవర్ క్లినిక్ స్టాఫ్ రెగ్యులర్ గా ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం. సో అలా వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ లిమిట్స్. అండ్ నవ్ వీ హ్యావ్ వెరీ గుడ్ స్టాఫ్ హూ ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ద పేషెంట్స్. మేము ఇచ్చిన కేర్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి దొరుకుతుంది. అండ్ వీ ఆల్సో టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పేషెంట్స్. ఇప్పుడు ఫ్రెష్ పేషెంట్ వచ్చిన వెంటనే వీ టేక్ వన్ ఫీడ్బ్యాక్, అండ్ ప్రీ సర్జరీ ఒకటి, పోస్ట్ సర్జరీ కూడా తీసుకుంటాం. అదంతా ఒక మంత్లీ రివ్యూ లాగా చేసి వీ టేక్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఆల్సో అండ్ దెన్ వీ వర్క్ ఆన్ ఇట్. చాలా మంది డాక్టర్స్ ఏంటంటే టైం ఉండదు అంటారు జనరల్గా. అంటే చాలా మంది పేషెంట్స్తో డీల్ చేయాలి, సర్జరీస్ చేయాలి, మేము అప్గ్రేడ్ చేసుకోవాలి, మా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అప్రైజింగ్, మీరు సోషల్ మీడియాలో కూడా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నాట్ జస్ట్ యువర్ క్లినిక్ బ్రాండ్, యువర్ పర్సనల్ బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో హౌ టు ఫైండ్ టైమ్ ఇన్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్?
ఈ రోజే ఎగ్జాంపుల్ అంటే ఈచ్ మంత్ లో మేము 1 day షూట్ డే లాగా డెడికేట్ చేస్తున్నాము. ఆ రోజు సర్జరీస్ అపాయింట్మెంట్స్ తగ్గించుకుంటున్నాం, న్యూ పేషెంట్స్ కూడా అపాయింట్మెంట్స్ తగ్గించుకుంటాం. అండ్ దెన్ సిన్స్ ఐ హ్యావ్ అ పార్ట్నర్, కొన్ని తను డేస్ చేస్తాడు, కొన్ని నేను షూట్ చేస్తాను. సో వీ బ్యాలెన్స్ ఇట్ దట్ వే. సో మా రెగ్యులర్ వర్క్ అబ్స్ట్రక్ట్ అవ్వకుండా ఇది కూడా సైమల్టేనియస్ గా చేస్తున్నాం. మేము చదువుకున్న రోజుల్లో ఆర్ మై పేరెంట్స్ అన్నప్పుడు అసలు ఇన్స్టా కానీ మీడియా కానీ ఇట్లా మాట్లాడాలి మా ప్రొఫెషన్ గురించి అని మాకైతే ఎప్పుడు చెప్పలేదు, చదువుకోలేదు. సో ఐ కీప్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నావు అంటే ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద ఆర్. నేను సింపుల్ గా ఒకసారి చాలా మంది ఫేక్ వీడియోస్ చూసాను, కాస్మెటాలజిస్ట్ అవనివ్వండి, హెయిర్ గురించి అవనివ్వండి, ఏంటేంటో మాట్లాడుతున్నారు. అండ్ పీపుల్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి దే ఆర్ గోయింగ్. So Insta is a medium where they are targeting people. Yes. So false information వెళ్తుంది people కి. వెరాజ్ అసలు నిజంగా డాక్టర్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ పీపుల్కి వెళ్ళట్లేదు. సో మేము ఇంత నాలెడ్జ్ తో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కి వెళ్ళి వాళ్ళన్ని తప్పు ప్రొసీజర్స్ చేర్చుకున్నారు. ఫర్ సపోజ్ నా దగ్గరికి ఒక పేషెంట్ బ్రెస్ట్ ఎవరో క్రీమ్స్ ఇస్తే పెరుగుతుంది అని చెప్పారండి. అమ్మ అలా అసలు లేదు, అది నీకు ఎవరు చెప్పారంటే ఇన్స్టాలో వీడియో చూసాను. మనం ఇన్స్టాలో ఎంత అట్రాక్ట్ చేస్తున్నారు అంటే నిజం డాక్టర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఆ సింపుల్ సొల్యూషన్ కి పేషెంట్ అట్రాక్ట్ అవడం నాకు ఇష్టం లేదు. సర్జరీ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదు. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్. సో అప్పుడు నేను అనుకున్నాను, ఓకే ఇంత చదివినప్పుడు ఇది కూడా ట్రైన్ చేసుకోవడం నాట్ ఈజీ కాదు, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐఎమ్ అ వెరీ కెమెరా షై పర్సన్. నేను ఓవర్ 1.5 year నుంచి ఐఎమ్ ట్రైనింగ్ మై సెల్ఫ్ టు డూ వీడియోస్ to give some information to the patient or client. Okay. False information ki vallu padakoodu. ట్రస్ట్ ద డాక్టర్, బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గరికే వెళ్ళాలి. నా దగ్గరికి వచ్చిన పేషెంట్ అందరికి మా రిజిస్ట్రేషన్ నంబర్ కానీ మా సర్టిఫికేషన్స్ కానీ అన్ని డిస్ప్లే చేసి ఉంటాయి. సో ఫస్ట్ అది చెక్ చేసుకోమంటాను. నువ్వు నా దగ్గర చేయించుకోపోయినా పర్లేదు, ఎవరి దగ్గర చేయించుకున్నా పర్వాలేదు, వాళ్ళ సర్టిఫికేషన్ చెక్ చేసుకో. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ మోటివేటెడ్ టు డూ ఆల్ ద వీడియోస్. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు సర్టిఫికేషన్స్, క్రెడెన్షియల్స్ ఇవన్నిటికన్నా లైక్ స్టోరీస్, అంటే నా దగ్గరకు ఒకరు వచ్చారు బిఫోర్ ఆఫ్టర్ స్టోరీస్, ఫేక్ స్టోరీస్. ఆ ఫేక్ స్టోరీస్ చూసి పీపుల్ ఆర్ గెటింగ్ ఈజీలీ అట్రాక్టెడ్. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ అండ్ క్రెడెన్షియల్స్ వాల్యూ అది ఎలా చెక్ చేయాలి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ క్రెడెన్షియల్ అనేది కూడా పీపుల్ ఆర్ నాట్ దట్ అవేర్. అట్లీస్ట్ 40 to 60% ఆర్ నాట్ దట్ అవేర్. కానీ మీరు ఒక స్టోరీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టోరీ, అది ఎంత ఫేక్ అవనివ్వండి, ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టోరీకి వచ్చినంత వైరలిటీ సేమ్ ఒక క్రెడెన్షియల్కి అయితే రాదు. సో పేషెంట్, హౌ డు వి టర్న్ దట్? అంటే ఇట్స్ దట్ ఈ మధ్య డాక్టర్స్ అందరూ దే హ్యావ్ బికమ్ అవేర్. ఇప్పుడు వాళ్ళందరూ దే ఆర్ ఇన్ అ మోటో లైక్ వీఆర్ గోయింగ్ టు డూ వీడియోస్ ఫర్ ద పేషెంట్. ఇప్పుడు ఫేక్ వీడియోస్ కానీ ఫేక్ డాక్టర్స్ మీద తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కూడా చాలా రైడ్స్ చేస్తున్నారు. అంటే ఈ ఫేక్ ఈస్థెటిక్ ప్లేసెస్ అని చెప్పి డాక్టర్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఏం చేయడానికి లేదు. దే షుడ్ హ్యావ్ అ క్లియర్ సర్టిఫికేషన్. అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ డర్మటాలజిస్ట్ కానీ ఇలాంటి సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి మాత్రమే పేషెంట్ వెళ్ళాలి. సో ఫ్రమ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కూడా మా దగ్గర కూడా వచ్చారు, ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు క్రెడెన్షియల్స్. సో ఇలాంటిది ఇది న్యూ థింగ్స్ అన్నమాట. డాక్టర్స్ కూడా వీ ఆల్సో హ్యావ్ అసోసియేషన్స్ అండ్ వీఆర్ బిల్డింగ్ అవర్ సెల్స్. తర్వాత మేము కూడా ఇప్పుడు మీడియా, ఇఫ్ యూ క్యాన్ సీ మెనీ ఆఫ్ us are coming in front of media and we are speaking. So I think over the time slowga 3-4 years లో అవేర్నెస్ పెరుగుతుంది. మోర్ అండ్ మోర్ గుడ్ డాక్టర్స్ విల్ స్పీక్ అండ్ విల్ కనెక్ట్ టు ద పేషెంట్స్. ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే లైక్ మోర్ ఆఫ్ ఇట్ షుడ్ బి మోర్ ఆఫ్ వెరీ ప్రిసైజ్డ్ గా ఉండాలి, ఓకే, అండ్ వెరీ పర్ఫెక్ట్ గా జరగాలి. అదర్వైజ్ ద హోల్ మోటివ్, ద హోల్ ఎయిమ్ గెట్ వేవ్డ్ ఆఫ్. అంత పర్ఫెక్ట్ గా చెయ్యాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ యూ టేక్ కేర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా చేస్తారు? ప్లాస్టిక్ సర్జరీలో చాలా బ్రాంచెస్ ఉంటాయి. యాజ్ ఐ సెడ్ రీకన్స్ట్రక్టివ్ పార్ట్ ఉంటుంది, ట్రామా ఉంటుంది అండ్ ట్రూ కాస్మెటిక్ సర్జరీ. రీకన్స్ట్రక్టివ్ పార్ట్ ఈస్ మోర్ లైక్ ఫ్రీ ఫ్లాప్స్, ఆంకో రీకన్స్ట్రక్షన్ అంటే క్యాన్సర్ తర్వాత రీకన్స్ట్రక్షన్ చేయడం, అవన్నీ దాంట్లోకి వస్తాయి. ట్రామా అంటే ఫేషియల్ ఇంజరీస్, దాని తర్వాత అవి కూడా బోన్ ఎక్స్పోజ్డ్ బోన్ ఉంటే ఫ్రీ ఫ్లాప్స్ చేయడం, లోకల్ ఫ్లాప్స్, అవన్నీ రీకన్స్ట్రక్టివ్ పార్ట్ లోకే వస్తాయి. అండ్ దెన్ వీ ఆల్సో డూ కంజనటల్ డిఫార్మిటీస్. అవన్నీ
అవన్నీ తీసేస్తే ద అదర్ పార్ట్ ఇస్ కాస్మెటిక్ సర్జరీ. సో కాస్మెటిక్ సర్జరీ ఈజ్ మోర్ లైక్ ఎలెక్టివ్ సర్జరీ. అంటే వాళ్ళకేమీ నీడ్ లేదు. ఇప్పుడు అపెండిసెక్టమీ చేయాలి, మీకు అపెండిసైటిస్ ఉంది అంటే అది ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి, నీడ్ ఉంది చేయాలి. ఎలెక్టివ్ సర్జరీ ఇది ఎలా ఉంటుంది అంటే, నేను ఏదో ఒక పార్ట్ బాగాలేదనో, నాకు కనిపించడానికి బాగాలేదనో నేను డిసైడ్ చేసుకొని చేయించుకుంటున్న సర్జరీ. సో దిస్ ఇస్ ప్యూర్లీ ఎలెక్టివ్. దీంట్లో కాంప్లికేషన్స్ వచ్చినా, దీన్ని సరిగ్గా రాకపోయినా, పేషెంట్కి బెనిఫిట్ ఎంత చేసినా చేయకపోయినా హార్మ్ చేస్తే మాత్రం ఈ సర్జరీస్ దే ఆర్ నాట్ వర్త్ డూయింగ్. సో అందుకని ఎక్స్ట్రీమ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇన్ ఎనీ కేస్ యూజువల్లీ ప్లాస్టిక్ సర్జరీ అన్నది మా యూజువల్గా చెప్పే కంప్లైంట్ అంటే, నా ఫ్రెండ్స్ చెప్పారు నా స్మైల్ బాగాలేదని, నా ఫ్రెండ్స్ చెప్పారు నా నోస్లు పక్కకు ఉందని, ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, యూజువల్లీ పేషెంట్ తను డిసైడ్ అవ్వాలి, నాకు నా ఫేస్లో ఇది బాగాలేదు ఆర్ ఇది ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను. సో అలాంటి పేషెంట్స్కి మనం కౌన్సిలింగ్ చెప్తాం. నువ్వే డిసైడ్ చేసుకున్నావా ఆర్ యూ గాట్ దిస్ ఐడియా ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, మీ పక్కింటి వాళ్ళు చెప్పారు, అలా ఏమైనా అనిపిస్తుందా? యూజువల్లీ పేషెంట్ మోటివేటెడ్గా ఉంటే ఆల్మోస్ట్ మనం దానికి ఏం చేయొచ్చో చెప్తాం. సో ఫస్ట్ కన్సల్టేషన్లో పిక్చర్స్ తీసుకుంటాం. ఏది వాళ్ళకి బాగాలేదు, ఎనీ పార్ట్, నోస్ అనుకున్నాం అనుకోండి, ఏది వాళ్ళకి నచ్చలేదో వాళ్ళని అడుగుతాం. మనం ఎంతవరకు చేయగలమో చెప్తాం. వీఆర్ నాట్ గాడ్, బట్ మేము క్రియేట్ చేయగలం, బట్ నైస్గా ఉన్నదాన్ని రిఫైన్ చేయగలం. సో వాళ్ళకి రియలిస్టిక్గా ఎక్స్పెక్టేషన్స్ చెప్తాం. సో యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం, దీనికి ఇలా చెయ్యొచ్చు, ఇంత రిజల్ట్ వస్తుంది, ఇలా కనిపించవచ్చు. కొన్ని ప్రీ అండ్ పోస్ట్ ఆఫ్ పిక్చర్స్ పాతగా చేసిన పేషెంట్స్వి చూపిస్తాం. అండ్ దెన్ థేల్ నో ఇది చేస్తే ఇలా ఉంటుంది నాకు అని. సో ఆ ఫస్ట్ కన్సల్టేషన్స్లో ఫొటోస్ తీసుకొని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ వీల్ హ్యావ్, ఇప్పుడు వాళ్ళని నెక్స్ట్ వీకో పోస్ట్ చేస్తూ ఉంటే బిఫోర్ డే మేము కూడా కూర్చొని ఫొటోస్ అన్ని పెట్టుకొని వీల్ హ్యావ్ అ డీటెయిల్డ్ ప్లాన్. ఫర్ సపోజ్ నోస్ అనుకోండి, ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేయాలి, ఏ పార్ట్ తగ్గించాలి, ఏ పార్ట్ పెంచాలి, ఏ స్టిచ్ వేయాలి, ఇలా ఇంట్రికసీస్ చాలా ఉంటాయి దీంట్లో. అవన్నీ కూర్చొని విల్ చాక్ అవుట్ అ ప్లాన్. సో దెన్ ఐ హ్యావ్ వన్ కొలీగ్, సో మేమిద్దరం కూర్చొని వి డిసైడ్ ఇలా కాదు అలా ఉండాలి అని చెప్పి ఒక ప్లాన్ డిసైడ్ చేసుకొని దెన్ వి గో ఆన్ టు ద టేబుల్. ఈ లోపల పేషెంట్ సైడ్ నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. దట్ ప్రీ అనెస్థెటిక్ చెకప్ అని ఉంటుంది. దానికి ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఫిజికల్లీ ఫిట్ ఉండాలి అండ్ కోమార్బిడ్స్ ఏమైనా ఉంటే కంట్రోల్లో ఉండాలి. సో ఇవన్నీ చూసుకొని పేషెంట్ జాగ్రత్తగా ఉంటేనే పోస్ట్ చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ 2 things ఉన్నాయి. ఒకటి ఆర్టిస్టిక్, అంటే వాళ్ళు ఎలా కనిపించాలి ఏంటి అది ఉంది. ఇంకోటి మెడికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఉంది. సో ఈ రెండిటికి పేషెంట్కి తేడా తెలియకపోవచ్చు, బట్ ఫ్రమ్ ద డాక్టర్ పర్స్పెక్టివ్ ఒక ఫైన్ బ్యాలెన్స్ లైన్ అయితే డ్రా చేయాలి. ఎక్కడన్నా ఒక స్టబర్న్ పేషెంట్స్ నాకు ఇలాగే కావాలి, వాట్ ఎవర్ ఇట్ మే బీ ద కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అని చెప్పడం అయితే చెప్తారు. But once it is done, there is no going back. Correct. I'll ask that question also if there is a possibility of going back, but 99% there is no going back. So అటువంటి పేషెంట్స్ డీల్ చేసినప్పుడు like how do you break your head? అది చాలా సార్లు ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఆల్ దీస్ సర్జరీస్ ఇంపల్సివ్ గా ఉంటాయి సర్జరీస్, బికాస్ ఈస్థెటిక్ ఎస్పెషలీ కాస్మెటిక్ సర్జరీస్. సో పేషెంట్ హరీలో చేయించేసుకోవాలి, నేను ఈ రోజే నాకు సర్జరీ కావాలి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వీ డోంట్ ఎంటర్టైన్. యూజువలీ సేఫ్టీ ఫస్ట్, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఎలెక్టివ్ సర్జరీస్. All said and done, all these surgeries are very safe when they are done by a qualified plastic surgeon under certain limits. కొంతమందికి ఫర్ సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు, మొన్న బ్లడ్ చాలా తక్కువ ఉంది, ఒక సే ఫీమేల్ పేషెంట్ కి మినిమం 10 అబౌవ్ ఉంటేనే మంచిది సర్జరీకి రికవరీకి అనుకుంటే 8 ఉంది అనుకుందాం. సో అలాంటి పేషెంట్ కి మేము తీసుకోం సర్జరీ. ఇప్పుడు ప్రీ అనెస్థెటిక్ చెకప్ లో మా ఇన్వెస్టిగేషన్స్ లో ఆ హిమోగ్లోబిన్ చూసిన తర్వాత వీ టెల్ దెమ్ యూ టేక్ సప్లిమెంట్స్ ఆర్ ఐరన్ ఇంజెక్షన్స్ సప్లిమెంట్స్, మేము చెప్తాం హౌ టు కరెక్ట్ ఇట్. అండ్ ఓ పీరియడ్ ఆఫ్ టైం అది తీసుకున్న తర్వాత వాళ్ళ హిమోగ్లోబిన్ పెరిగిన తర్వాతే సర్జరీ తీసుకుంటాం. సో ఈ మధ్యలో పేషెంట్ చెప్పారనో వాళ్ళకి ఎమర్జెన్సీ ఉందనో సర్జరీ అయితే మేము చేయం. అవర్ ప్రోటోకాల్లో మేము ఫస్ట్ అనుకున్నది ఏంటంటే పేషెంట్ సేఫ్టీ ఫస్ట్. పేషెంట్కి సర్జరీ వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి, వాళ్ళు అనుకున్న రిజల్ట్ రావాలి,
with safe limits. That is what we fixed on. So అలాంటి కేసెస్ ని మేము ఎంటర్టైన్ చేయం. We tell them, we counsel them, and then వింటారు పేషెంట్స్. కరెక్ట్ గా మనం చెప్పగలిగితే వాళ్ళకి చెప్పాల్సిన విధంలో అండ్ దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చెప్పగలిగితే వింటారు. ఓకే. అండ్ మా అదర్ క్వశ్చన్, ఇస్ దేర్ రివర్సల్, లైక్ అంటే చేంజ్ ఒక దాన్ని ఏమంటారు, ఒక మోటివేషన్తో వస్తారు, నేను ఇది మార్చుకోవాలి, ఇది చేయాలి, వాళ్ళలా అన్నారని. అయిన తర్వాత లేదు మేడం నాకు అప్పుడే బాగుంది, దిస్ ఐఎమ్ ఫీలింగ్ ఆర్టిఫిషియల్, అలాగేమన్నా అంటే ఈజ్ దర్ గోయింగ్ బ్యాక్? కాస్మెటిక్ సర్జరీలో కామన్ ఇది, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మన ఇదికి ఒక 10 to 20% వేరియేషన్ అన్న ఉండొచ్చు. అండ్ చాలా మందికి ఆ వేరియేషన్ ని అడాప్ట్ చేసుకోవడం కూడా రాదు. సో ఇదంతా పోస్ట్ సర్జరీ కంటే ప్రీ సర్జరీ కౌన్సిలింగ్ లోనే వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రియలిస్టిక్ గా పెట్టి, నీకు ఇలా వస్తుంది, నీకు ఓకేనా, నియర్ నార్మల్ కొంచెం దగ్గరలో వాళ్ళ సిమిలర్ కేసెస్ ని చూపించి ఇలా ఉండొచ్చు అని చెప్పి ముందే చెప్తాం. కాబట్టి 80 to 90% దే ఆర్ కన్విన్స్డ్. ఒక 10 to 20% ఉంటారు టఫ్ పేషెంట్స్, దే విల్ బి ఆస్కింగ్. కొన్ని ప్రొసీజర్స్ రివర్సల్ చేయొచ్చు, కొన్ని చేయొచ్చు. అలాగే మనం చేస్తారు ఇప్పుడు చిన్న అడ్వాన్స్మెంట్ అని చేస్తాము, జీనియోప్లాస్టీ అంటారు దాన్ని. ఆసియస్ జీనియోప్లాస్టీ అంటే బోన్ అడ్వాన్స్ చేసి పెడతాం. అదేంటంటే చిన్న షార్ట్ ఉన్న వాళ్ళకి టు ఇంప్రూవ్ ద అపియరెన్స్ చేస్తాం. అలాంటప్పుడు వాళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడు వాళ్ళకి షార్ట్ చిన్న ఉంటుంది, నచ్చక చేయించుకుంటారు. బట్ పోస్ట్ ఆప్ ఆ లెందనింగ్ ని వాళ్ళు ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయలేరు. అలాంటి కేసెస్ లో రివర్సల్ చేయొచ్చు. అట్లాంటి ఫ్యూ ప్రొసీజర్స్ ఉన్నాయి, చేయొచ్చు, బట్ నాట్ ఎవ్రీథింగ్ మీరు చెప్పినట్టు. ఓకే. అండ్ చాలా మంది డాక్టర్స్ లో నేను విన్నది ఏంటి అంటే, లైక్ వాట్ ఎవర్ యువర్ స్పెషలైజేషన్ మేబీ, దాంతోపాటు పేషెంట్స్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ హ్యాండిల్ చేయాలంటే ఆ సైకాలజీ తెలియాలి. సో ఎవ్రీ డాక్టర్ షుడ్ బి లెర్న్ సమ్ బేసిక్స్ ఆఫ్ సైకాలజీ టు అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్, టు కంట్రోల్ వెన్ ద ఎమోషన్స్ బ్రేక్ డౌన్ అప్పుడు కంట్రోల్ చేయాలి. సో అటువంటి కేసెస్ మీరు ఏమైనా హ్యాండిల్ చేశారా, ఆర్ ఇస్ ఇట్ వెరీ కామన్? ఇట్స్ వెరీ కామన్ విత్ కాస్మెటిక్ సర్జరీ. ఇట్స్ వెరీ కామన్. ఎందుకంటే ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, మనమంతా నార్మల్ పీపుల్, వీ ఆల్సో లివ్ ఇన్ అ సొసైటీ. ఆ సొసైటీలో అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన మీద. సో ఎవరో ఈ ఈస్థెటిక్ సర్జరీ అన్ని ఎలా ఉన్నాయంటే, కొంతమంది బుల్లీ చేయబడ్డోళ్ళు అయి ఉంటారు, కొంతమంది ఇల్ ట్రీట్ ఉంటారు చాలా మంది. అండ్ దెన్ కొంతమంది సోషల్ కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి, అంటే నా బాడీ బాగాలేదనో, ఆర్ లావుగా ఉన్నానో, కొంతమంది సన్నగా ఉన్నానో, ముక్కు బాగాలేదనో, బయటికి వెళ్ళకపోవడం, డిప్రెషన్, ఇలాంటి వాళ్ళందరూ మాకు చాలా కామన్. సో పేషెంట్ తో మాట్లాడుతున్నప్పుడే వాళ్ళతో ఒక ర్యాపో బిల్డప్ చేస్తున్నప్పుడు దే విల్ టెల్ us at some point of time వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు ఈ కన్సల్టేషన్ కోసము అని. సో కొన్ని యాక్సెప్టబుల్ ఉంటాయి. కొంతమంది అంటే బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అనో, గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అనో, ఆర్ అట్లాంటివి చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి కాస్మెటిక్ సర్జరీలో. అవన్నీ ఒక బ్యాలెన్స్ తో డీల్ చేయగలగాలి. ఇఫ్ యూ గెట్ టూ మచ్ పర్సనల్ అండ్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ విత్ ద పేషెంట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. సో అప్పుడు మనం పర్సనల్ లెవెల్లో థింక్ చేస్తాము, ప్రొఫెషనల్ అడ్వైస్ ఇవ్వలేము. సో వీ మెయింటైన్ అ బ్యాలెన్స్, we listen about them. ఎందుకంటే సరౌండింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటవుతుందంటే, పేషెంట్ కి పాజిటివ్ కౌన్సిలింగ్, నెగిటివ్ కౌన్సిలింగ్ ఎలా ఇచ్చి వాళ్ళని చేయాలో అర్థం అవుతుంది. ఫస్ట్ థింగ్ వాళ్ళ మైండ్ సెట్. అంటే కొంతమంది చాలా ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తారు. సో దట్ ఆల్సో ఎఫెక్ట్స్ రికవరీ ఫ్రమ్ వాట్ ఐ సీ. సో పేషెంట్ ని పాజిటివ్ పాత్ లో పెట్టడానికి ఆ సరౌండింగ్ ఇన్ఫర్మేషన్ కొంచెం యూస్ఫుల్ అవుతుంది. బట్ ఐ డోంట్ గెట్ టూ మచ్ ఎమోషనలీ ఇన్వాల్వ్ విత్ దెమ్, బట్ ఐ మెయింటైన్ అ బ్యాలెన్స్. ఓకే. సో ఇప్పుడు నెగిటివ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్నారు కదా, ఎప్పుడైనా మీరు ద వే ఆర్ ద సిచ్యువేషన్, ద కాన్సిక్వెన్సెస్ డ్యూ టు విచ్ వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వచ్చారో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పినప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకొని దిస్ పర్సన్ డజంట్ నీడ్ ఆర్ దిస్ పర్సన్ కెనాట్ రికవర్ పోస్ట్ ఆప్ అని మీకు అర్థమైనప్పుడు హౌ డు యూ టర్న్ దట్ డౌన్ ఆర్ డిడ్ యూ ఎవర్ టర్న్ దట్ డౌన్? కొన్ని సిచ్యువేషన్స్ లో వి డూ ఇట్. ఎందుకంటే వీళ్ళకి ఒక్కొక్కసారి కొంతమందికి చాలా మైనర్ వేరియేషన్స్ ఉంటాయి, విచ్ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో
ఆల్సో దే మైట్ నాట్ బీ హ్యాపీ, ఆర్ ఆ వేరియేషన్స్ తగ్గించినా కూడా అది చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. కొంతమందికి ఫర్ సపోజ్ బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉందని ఒక అమ్మాయి ఫీల్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి సైజ్ ఇంప్రూవ్ చేసిన వెంటనే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ దెన్ దే డిప్రెషన్ విల్ కమ్ డౌన్. దోస్ కేసెస్ విల్ ఎంకరేజ్ దెమ్, మీరు చేయించుకోండి, సేఫ్ లిమిట్స్ లో ఉంటే చేద్దాము అని చెప్తాం. బట్ ఇన్ సమ్ కేసెస్ దే హ్యావ్ మల్టిపుల్ ఇష్యూస్ ఆర్ సంథింగ్, వాళ్ళ స్టడీస్ సరిగ్గా అవ్వట్లేదు, ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా చాలా చెప్తారు. ఈ ఒక్క సర్జరీ వల్ల అవన్నీ మారవు. సో అవన్నీ మారనప్పుడు తినికి దీనివల్ల బెనిఫిట్ లేదు అనుకున్నప్పుడు ఆ రిస్క్ బెనిఫిట్ రేషియోలో వి టర్న్ దెమ్ డౌన్. వద్దు నీకు సర్జరీ అని చెప్పి ఆర్ టెంపరీగా పోస్ట్పోన్ చేసుకో, ఇట్స్ అన్ ఎలెక్టివ్ సర్జరీ ఎనీవే. సో ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత దెన్ రీథింక్ ఆర్ కమ్ ఫర్ అ థర్డ్ కన్సల్టేషన్ అలా అని చెప్పి చేస్తూ ఉంటాము. అండ్ దెన్ దే ఓన్లీ రియలైజ్ విత్ టైమ్. ఎనీ ఇవాల్యుయేషన్ కానీ కౌన్సిలింగ్ కానీ నీడెడ్ అయితే అడ్వైస్ కూడా చేస్తాం. ఓకే. అండ్ సో వీఆర్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే మనకు ఎలా అనిపించామని కాకుండా మనల్ని వాళ్ళు ఎవరో పర్సీవ్ చేస్తున్నారు, వీళ్ళు ఎలా పర్సీవ్ చేస్తున్నారు, బుల్లింగ్ ఇవన్నీ. సో more than personal thought process kanna, do you think the external factors play more important in these kind of decisions? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ప్లే చేస్తాయి ఈ డెసిషన్స్ లో, బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నుంచి వచ్చిన ఒక థాట్ ప్రాసెస్ బిల్డప్ అవుతుంది వాళ్ళ మైండ్ లో, దాని వల్లే దే కమ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ కన్సల్టేషన్. ఫర్ సపోజ్ మన టార్గెట్ మోస్ట్ కామన్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ మామ్స్, వాళ్ళల్లో దే యూస్ టు బి వెరీ థిన్ అండ్ ఫిట్, అలా ఉన్న వాళ్ళు ఒక 1 or 2 ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత లావ్ అయిపోవడం, పొట్ట ఒక్కటే పెరగడం, బ్రెస్ట్ సాగి అయిపోవడం, ఇవన్నీ కామన్. సో ఇలాంటి వాళ్ళలో దే వాంట్ టు గెట్ బ్యాక్ ఇన్ టు దేర్ ప్రీవియస్ ప్రెగ్నెంట్ స్టేట్. దట్ ఈస్ అ జెన్యూన్ ఇది, వాళ్ళకే వాళ్ళు వస్తారు అండ్ దే గెట్ సర్జరీస్ డన్. వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి టు గెట్ బ్యాక్ ఇన్ టు షేప్. సో ఇనీషియల్ గా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వీ అడ్వైజ్ దెమ్ రిగార్డింగ్ గుడ్ డైట్, దాని తర్వాత ఫిట్నెస్ ప్లాన్స్, డైటీషియన్ కన్సల్టేషన్స్ అన్ని చేసి అండ్ దెన్ వీ మోటివేట్ దెమ్ ఫర్ సర్జరీ. సో ఇలాంటిది పర్సనల్ గా ఉంటది, వాళ్ళు బెనిఫిట్ అవుతారు, బాగుంటాయి. కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తారు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చినప్పుడు మాత్రం వి బ్రేక్ దెమ్ డౌన్. అంటే ఇది నువ్వు ఈ సర్జరీ ఎందుకు చేయించుకుంటున్నావు, నీకేం కావాలి, సో బయట ఫ్యాక్టర్స్ ఏంటి, ఇఫ్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్ వాళ్ళకే చేయించుకోవాలని అంటే ఎప్పుడైనా చేయొచ్చు, దట్ ఈస్ గుడ్. ఎవరో చెప్పారని సర్జరీస్ చేయించుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉండరు, తర్వాత అది ఇట్ విల్ నాట్ గివ్ దెమ్ ఎనీ గుడ్ అని. ఓకే. అండ్ లేట్లీ ఈ సోషల్ మీడియా, ఈ ఫిల్టర్స్, బ్యూటీ ఫిల్టర్స్, దీనివల్ల ద స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ హెస్ కంప్లీట్లీ చేంజ్డ్. అంటే ఒకప్పుడు బ్యూటీ డెఫినేషన్కి ఇప్పుడు బ్యూటీ డెఫినేషన్కి లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఈ సోషల్ మీడియా ఇంక్రీజ్, దీనివల్ల కూడా ద డిమాండ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ క్లినిక్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ సర్జరీస్ రైజ్ అయిందంటారా? డెఫినెట్ గా ఈ రైజ్ మేము పోస్ట్ కోవిడ్ చూసాము. పోస్ట్ కోవిడ్ ఏమైందంటే ఆన్లైన్ ప్రెసెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది అందరికి. సో మీటింగ్స్ కానీ స్కూల్స్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్ అవ్వడం వల్ల పీపుల్ ఆర్ సీయింగ్ దెమ్సెల్వ్స్ మోర్ ఆన్ స్క్రీన్. అండ్ దెన్ ఆ స్క్రీన్ లో చూసినప్పుడు డిఫెక్ట్స్ కనిపించడం, ఐడెంటిఫై చేయడం ఎక్కువ అయింది. సో వీ సా దట్ చేంజ్ పోస్ట్ కోవిడ్ విత్ ఇంక్రీజ్ నంబర్. అదొకటి అవ్వగా ఇంకొకటి అవేర్నెస్, బికాస్ ఇంతకు ముందు కూడా ఈ సర్జరీస్ అన్ని ఉన్నాయి, అందరు చేయించుకుంటున్నారు. బట్ యాజ్ యూ సెడ్ అది హై ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కనో సెలబ్రిటీస్ కనో పేరుండేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల కానీ సోషల్ మీడియా వల్ల కానీ అవేర్నెస్ రీచ్ పెరిగింది. ఈవెన్ టు ద రూరల్ ప్లేసెస్ కి కూడా, రూరల్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఫోన్ ఉంటుంది, ఒక ఇన్స్టా ఉంటుంది, ఆ రీల్స్ వెళ్తున్నాయి కాబట్టి అవేర్నెస్ పెరిగింది. So more and more people are coming for cosmetic surgery. Okay. Where is this heading? Ante we have lots of parts in our body, nose ani, na cheeks ani, naako dimple kavalani, then నాకు మీరు అన్న chin ani, so breast ani, so there are a lot of things in that. So where will this end? అంటే నేను పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటే the more surgeries చేసుకొని పర్ఫెక్ట్ గా ఉండడం, that's not a solution కదా. So what kind of advice you give to those kind of people? ఈవెన్ బిఫోర్ కాస్మెటిక్ సర్జరీ చేసే ముందు కూడా నా డెఫినేషన్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ నాట్ రాంగ్.
టు లుక్ బ్యూటిఫుల్ అన్నది ఎవరిదిలో అది. సో తెల్లగా ఉంటేనే బ్యూటిఫుల్, నల్లగుంటే కాదు, ఆర్ నల్లగా ఉంటేనే బ్యూటిఫుల్, తెల్లగుంటే కాదు, ఇలాంటివి ఏమీ స్టాండర్డ్స్ లేవు. ఎవ్రీవన్ కెన్ అంటే వాళ్ళ ఉన్న దాంట్లో బ్యూటిఫుల్ గా ఉండాలి అనుకున్న థాట్ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. అండ్ ఐ ఎంకరేజ్ పేషెంట్స్ ఇన్ దట్ వే. ఇప్పుడు ఫర్ సపోజ్ స్కిన్ కేర్ అనుకోండి, స్కిన్ కేర్ రొటీన్ అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఇంతకు ముందు నేను నేచురల్ ప్రొడక్ట్సే వాడేదాన్ని, ఇంట్లోనే వాడేదాన్ని అంటే కుదిరేది. బట్ ఇంక్రీజింగ్ పొల్యూషన్ అనుకోండి, అవర్ డైటరీ హ్యాబిట్స్ అనుకోండి, స్కిన్ ఏజింగ్, స్కిన్ వేర్ అండ్ టేర్ ఎక్కువ అయిపోయింది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ మినిమం, అంటే ఏజ్ గ్రేస్ఫుల్లీ అనుకోండి. సో యూజ్ లిమిటెడ్ ప్రొడక్ట్స్ కొన్ని వాడి స్కిన్ హెల్దీగా ఉంచుకోవడం, అవన్నీ గుడ్. సో ఆర్ కంపారిజన్స్ ఇస్ నాట్ గుడ్. సో నేను ఇలా ఉన్నాను, నా ఫ్రెండ్ చాలా సన్నగా ఉంది, నేను అలా అయిపోవాలి అనుకోవడం నాట్ గుడ్. వీ ఆల్సో గెట్ పేషెంట్స్ బ్రింగింగ్ ఫొటోస్. ఇప్పుడు నోస్ సర్జరీ ఉన్నా అనుకో, నాకు ఇట్లాంటి నోస్ కావాలి, అట్లాంటి నోస్ తేలేము. వాళ్ళకున్న నోస్ ని బెటర్ గా చేయగలం అంతే. ఏ సెలబ్రిటీకి ఉన్న నోస్ ని వీళ్ళకి మార్చలేం. వీ కెన్ మేక్ ఇట్ బెటర్ ఫర్ వాట్ ఎవర్ దే హ్యావ్. The integration of technology into medical is huge actually. So in your field technology antavaraku ఉపయోగపడుతుంది and how extensively are you using? And one more question is, ఇప్పుడు మీరు అన్నట్టు పోస్ట్ ఆప్ మీరు ఎలా కనపడతారు ఏంటి అనేది ఏదైనా ఒక 3D మోడలింగ్ అలాంటివి ఏమైనా వచ్చిందా? ఆర్ యూ యూజింగ్ ఇట్? యా, టెక్నాలజీ ఇన్కార్పొరేషన్ అంటే లైక్ యూ సెడ్ ప్రీ అండ్ పోస్ట్ లాగా. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే వాళ్ళని 3D స్కానింగ్ చేసి నోస్ లోపలికి ఉంది అనుకోండి, దాన్ని బయటికి వస్తే ఎలా ఉంటది నీకు పోస్ట్ ఆప్ అన్న దానికి దేర్ ఆర్ సర్టెన్ సాఫ్ట్వేర్స్ వీ కెన్ షో దెమ్. ఆర్ బ్రెస్ట్ వాల్యూమ్ ఇంత ఇంక్రీజ్ చేస్తే ఇలా ఉంటది ఫ్యూచర్ లో నీకు అన్నది కూడా వాళ్ళ పిక్చర్స్ నుంచి 3D తీసుకొని ఎన్హాన్స్ చేసి చూపించవచ్చు. ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ హౌ వీ యూజ్ ద టెక్నాలజీ ఇన్ టు ఇట్. ఇంకా ఇంకెంత ఎక్కువ వాడుతున్నామో ఇంకా తెలీదు, బట్ వీఆర్ ఆల్సో అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్. దీస్ ఆర్ ద రీసెంట్ థింగ్స్. సాఫ్ట్వేర్స్ ఫర్ షోయింగ్ ప్రీ అండ్ పోస్ట్ పిక్చర్స్ చూపించడం, ఇట్లాంటివన్నీ ఇన్కార్పొరేట్ చేస్తాం. వీ ఆల్సో డూ హ్యావ్ దోస్ సిస్టమ్స్. పేషెంట్ వచ్చినప్పుడు అడిగితే అవి చేసి చూపిస్తాం. ఓల్డ్ మెథడ్స్ వాడుతున్నాం అండ్ వీఆర్ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్ టు న్యూ థింగ్స్ ఆల్సో. ఓకే, అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్. ఇప్పుడు రోబోటిక్స్ సర్జరీ అసిస్టెంట్స్ అనేది ఇట్స్ బికమ్ వైడ్లీ బీయింగ్ యూజ్, నీ సర్జరీస్ కానీ కార్డియాక్ సర్జరీస్ కానీ అన్నిటికి. సో ఇస్ రోబోటిక్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ ఫీల్డ్? ఇస్ ఇట్ అసిస్టెంట్స్? కొన్ని సర్జరీ ప్రొసీజర్స్ ఉన్నాయి ప్లాస్టిక్ సర్జరీలో కూడా, లైక్ రోబోటిక్ అసిస్టెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి అట్లాంటివి కొన్ని ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ వెరీ వైడ్లీ యూజింగ్. బట్ ఇన్ ఫ్యూచర్ దాంట్లో కూడా డెవలప్మెంట్స్ వస్తాయి. ఇఫ్ దే ఆర్ ట్రూలీ కమింగ్ అండ్ యూస్ఫుల్ టు అస్, వీల్ ఆల్సో అడాప్ట్ టు ద న్యూ వేస్. మేము కూడా అడాప్ట్ చేసుకుంటాం. వీ అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్స్. హెయిర్ ఫాల్ ఇస్ కామన్, okay, and hair fall leading to bald head is an extensive thing. So hair fall అనేది how to know the basics, అంటే ఎక్కడ ఇది రెగ్యులర్ ఫాల్ ఉంటుంది పర్ డే 100 follicles అంతో, ఇట్స్ వెరీ కామన్. సో హౌ టు అండర్స్టాండ్ దట్ దిస్ విల్ ఎవెన్చువలీ లీడ్ టు బాల్డ్ హెడ్ అనేది ఎక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకుని పేషెంట్ క్లినికల్ అసిస్టెంట్స్కి వెళ్ళాలి? సో యూజువల్ గా మనం అదే మీరు చెప్పినట్టు రోజుకి హెయిర్ ఫాల్ చూస్తాం మినిమల్ అమౌంట్. కానీ ఎప్పుడైతే ఎక్సెసివ్ రోజు చాలా జుట్టు పడిపోతుంది అని, అండ్ దెన్ స్కాల్ప్ కనిపిస్తూ ఉంటది హెయిర్ మధ్యలో. యూజువల్లీ స్కాల్ప్ మనకి కనిపించదు. నైస్ హెయిర్ డిస్ట్రిబ్యూటెడ్ హెయిర్ అయితే థిక్నెస్ వల్ల స్కాల్ప్ కనిపించదు. సో స్కాల్ప్ స్పేర్స్ గా కనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఇమీడియట్ గా ఒక కన్సల్ట్ చేయడంలో తప్పేం లేదు. సో ఇమ్మీడియట్ గా మనం హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయం. దెర్ ఆర్ సో మెనీ ఇవాల్యుయేషన్స్ అనమాట. హెయిర్ లాస్ పేషెంట్ కి చాలా హెయిర్ ప్రొఫైల్ చేయిస్తాం. అంటే ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది, ఒక్కొక్కసారి వన్ సిచ్యువేషన్, అంటే మన లైఫ్ లో స్ట్రెస్ వల్ల కానీ, డైటరీ హ్యాబిట్స్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, ఆర్ వెయిట్ గెయిన్ లాస్, ఇలాంటి వాటిలో డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్, B12, వైటమిన్ D3 ఇలాంటి వాటిలో హెయిర్ లాస్ రావచ్చు. అలాంటప్పుడు అవి కరెక్ట్ చేసుకుంటూ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్, అంటే జస్ట్ సప్లిమెంట్స్ ఇస్తూ హెయిర్ కి కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తూ హెయిర్ ని మెయింటైన్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటే అడ్వైస్ చేయనవసరం లా. సో ఈ అడ్వైస్ ఎవరు ఇస్తారు మనకి? ఒక ప్రొఫెషనల్ డాక్టర్, ప్లాస్టిక్ సర్జన్ అవని, డర్మటాలజిస్ట్ అవని వెళ్తే వాళ్ళు చెక్ చేసి ఇస్తారు. సో ఇలా కొద్ది రోజులు అయ్యి మనకి బియాండ్ 50% హెయిర్ లాస్ వాళ్ళకి
when all these methods try చేసి వర్క్ చేయకపోతే దెన్ విల్ సజెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు బెటర్ టు కన్సల్ట్ సమ్ ప్రొఫెషనల్ అండ్ టేక్ అడ్వైస్, బెటర్ టు ప్రొటెక్ట్ యువర్ హెయిర్. ఓకే. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ దీస్ థింగ్స్ అంటే ఇప్పుడు ఒక నా హెయిర్ ఊడిపోతుంది, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ అందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ ఎవెన్చువల్లీ లీడ్ టు బాల్డ్నెస్. సో కెన్ హీ సర్వైవ్ విత్ దట్ ఆర్ ఇట్ విల్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇంప్లికేషన్స్? బాల్డ్నెస్ తో హెల్త్ ఇంప్లికేషన్స్ ఏం లేవు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఏజింగ్ తొందరగా కనిపిస్తుంది. హెయిర్ లైన్ డిఫైన్స్ యువర్ ఏజ్ కదా, అది రిసీడ్ అయ్యే కొద్దీ యూ లుక్ మోర్ ఓల్డ్ దాన్ వాట్ యు ఆర్. సో ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువ మందిలో హెయిర్ ఫాల్ ఎక్కువ అవడం, రిసీడింగ్, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ చూస్తున్నాం కదా. సో దట్ విల్ ఎఫెక్ట్ దర్ సోషల్ మూమెంట్స్ కానీ ఆక్వర్డ్నెస్ అని. వీ డూ గెట్ బోత్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్. కొంతమందికి అసలు హెయిర్ ఎంత ఊడిపోయినా ఐ డోంట్ కేర్ అంటారు, కొంతమంది జస్ట్ కొంచెం ఒక ప్యాచ్ తగ్గినా కూడా దే ఆర్ వెరీ కన్సర్న్. సో రెండు పేషెంట్స్ ని బ్యాలెన్స్ చేస్తాం వాట్ ఎవర్ దే నీడ్. ఓకే. సో అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొంతమందికి. ఓకే, సో నేను మహేష్ బాబు లాగా ఉండాలో లేకపోతే ఎన్టీఆర్ లాగా ఉండాలో. సో సో అటువంటిప్పుడు ఎంత పేషెంట్ గా మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు? డెఫినెట్ గా ఇలాంటి అన్రియలిస్టిక్ పేషెంట్స్ చాలా మంది తగులుతారు, వస్తారు కూడా. వాళ్ళకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, నాలెడ్జ్ లేక, ఆర్ ఎవరెవరో లైక్ వాట్ ఐ సెడ్ క్వాక్స్ మాట్లాడడం వల్ల, ఏదైనా ఇలా మార్చేస్తాం మిమ్మల్ని, మూవీ స్టార్ లాగా మారుస్తాం అని మాట్లాడడం వల్ల వాళ్ళకు వచ్చిన ఇంప్రెషన్ అది. సో ఒక ప్రాపర్ బోర్డ్ సర్టిఫైడ్ సర్జన్ తో మాట్లాడితే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గెట్ కన్విన్స్డ్. ఇలాంటి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, ఇది అన్రియలిస్టిక్, మీకు ఇలా రాదు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను, నేననే కాదు నా దగ్గర చేయించుకోకపోయినా ఎవరి దగ్గర చేయించుకున్నా కూడా ఇట్లాంటివి నమ్మద్దు. ఒక సర్టిఫైడ్ డాక్టర్ చెప్పిన అడ్వైస్ ని తీసుకోవచ్చు, నాట్ సర్టిఫైడ్ డాక్టర్స్ కానీ క్వాక్స్ కానీ వాళ్ళ దగ్గర చెప్పింది వినకూడదు. అండ్ మహేష్ బాబు లాగా అందరూ అవ్వలేరు అప్పుడు. సో పేషెంట్స్ విల్ యూజువలీ మనం చక్కగా చెప్తే వింటారు. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ పేషెన్స్, నేను పేషెంట్ తో ఎక్కువ మాట్లాడతాను అండ్ ఐ ట్రై టు కౌన్సిల్ దెమ్. So what is the maximum amount of time you spent with any patient మీ జర్నీలో? అంటే 45 minutes is the minimum that we spend, but some patients మొన్న we spent around 2.5 hours, but not ఒక stretch లో కాదు. She was having multiple doubts. First 45 minutes consultation తర్వాత, and there was a little counseling లాగా అయింది, and then she got back with certain kind of doubts. So 2.5 hours ఏమో మాట్లాడాం. ఓకే. సో వాట్స్ యువర్ ఎనర్జీ బూస్టర్ అలాంటప్పుడు? ఎనర్జీయా, నౌడేస్ ఐఎమ్ అడిక్టెడ్ టు దట్ బ్లాక్ కాఫీ తాగుతున్నాను, అదే ఎనర్జీ బూస్టర్. అండ్ ఐ లవ్ మై ప్రొఫెషన్. నాకు పేషెంట్ రిజల్ట్స్ ఆర్ మై బూస్టర్ అనుకోవచ్చు. యూజువలీ మా సర్జరీ 6 to 7 hours అవుతాయి. అండ్ దెన్ ఆ డేలో 2-3 సర్జరీస్ చేసేసరికి ఎండ్ ఆఫ్ ద డే అసలు ఎనర్జీయే లేదు. అండ్ సెకండ్ డే మళ్ళీ అదే సర్జరీ పోసేస్తే ఇన్ బిట్వీన్ విల్ హ్యావ్ ద పోస్ట్ ఆఫ్ విజిట్స్. ఒక పోస్ట్ ఆఫ్ పేషెంట్ ని చూసిన తర్వాత మాత్రం అది ఇంకా అసలు వాళ్ళ రిజల్ట్ కానీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ, పేషెంట్స్ లో వాళ్ళ హ్యాపీనెస్ కానీ. రీసెంట్ గా వి డిడ్ వన్ పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్, హ్యూజ్ టమ్మీ. సో తనకి నేను చెప్పాను, కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్, పొట్ట హ్యాంగింగ్ అంతా తగ్గుతుంది, బట్ మీ నడువేమి సన్నగా అయిపోదు, మరి అలా పెట్టుకోవద్దు అని చెప్పా. దెన్ షీ కేమ్ 5th or 6th day వచ్చి, అలా చెప్పారేంటి మేడం నాకు ఇంత బాగా రిజల్ట్ వస్తాను. దట్ ఈస్ మై బూస్టర్ అనిపిస్తుంది నాకు. అంటే ముందే ఎక్స్పెక్టేషన్స్ లిమిట్ చేయడం వల్ల కూడా. యా. ఓకే. అండ్ ఇప్పుడు రీజనరేటివ్ మెడిసిన్ అని, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అని, ఇట్ ఇస్ బికమ్ వైడ్లీ బీయింగ్ యూజ్డ్. సో is it replacing your traditional surgeries? Not much. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో ఇంకా అంత లేదు, బట్ ఈవెన్చువల్లీ ఇట్ విల్ కమ్, బికాస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ గోయింగ్ ఆన్. రీజనరేటివ్ మెడిసిన్ ఫర్ ఫేస్, ఫర్ బ్రెస్ట్, అంటే అన్ని సెల్స్ రీజనరేట్ చేయొచ్చు అన్నలాగా, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కి, యాంటీ ఏజింగ్. సో దేర్ ఆర్ మెనీ స్టడీస్ గోయింగ్ ఆన్, బట్ ఇన్ అనదర్ maybe 5 to 10 years we'll see that advancement, and then if it is there we'll upgrade to it. Okay, so if you talk about advancement in technology compared to India, so if other countries lo ela undi, vere countries lo ante compared to India vere countries lo chaala baagundi, we have to bring that here, and ala emanna unnaya, if we have to bring that here what should be done?
సో మనం అనుకుంటాం వేరే కంట్రీస్ లో చాలా బాగుంది, ఇక్కడ లేదు అని. యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది ఇండియాలో డాక్టర్స్ అవైలబిలిటీ చాలా మీకు ఈజీగా, మీరు ఒక అంటే నాకు ఈ డాక్టర్ తో చూపించుకోవాలి అనుకుంటే వెంటనే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చూపించుకునే ఫెసిలిటీ ఉంది. వేరే అదర్ కంట్రీస్ లో యూ షుడ్ గో త్రూ అ ప్రాసెస్. అది మన దగ్గర లేదు. యూ కెన్ డైరెక్ట్లీ గో టు అ స్పెషలిస్ట్, ఏ స్పెషాలిటీ కావాలన్నా వెళ్ళొచ్చు. సో డాక్టర్స్ వైజ్ కూడా మేము కూడా నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళి వీ ఆల్సో అప్గ్రేడ్ ద టెక్నిక్స్. సో ఆ టెక్నిక్స్ వాళ్ళ ఇదిలో మేము అప్గ్రేడ్ చేయడం వల్ల వీఆర్ బ్రింగింగ్ ఆల్ దట్ నాలెడ్జ్ అట్ అంటే మన డోర్ స్టెప్కే తెచ్చేస్తున్నాం. సో ఇన్ దట్ వే మల్టిపుల్ ఫెలోషిప్స్, అబ్జర్వర్షిప్స్ చేసి ఇన్ని కాన్ఫరెన్సెస్ అటెండ్ అవడం కూడా అందుకే. సో అలా నాలెడ్జ్ అండ్ గుడ్ స్కిల్ తెస్తున్నాం. అండ్ దెన్ ఇంక్రీజ్ ది అవేర్నెస్. ఇప్పుడు ఇంతకు ముందు నుంచి వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళలో ఈ బ్యూటీ కాన్షియస్నెస్, అవేర్నెస్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడిప్పుడే మన దగ్గర డెవలప్ అవుతుంది కాబట్టి రీసెంట్ గా కొరియన్ స్కిన్ మీద ఉంది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బ్యూటీ దీనికి చాలా డెడికేట్ చేస్తారు. నో డౌట్ మోర్ అండ్ మోర్ ప్రొసీజర్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో వీల్ ఆల్సో అప్గ్రేడ్ అవర్ సెల్స్ టు దట్ లెవెల్. స్లోగా ఇండియాలో కూడా అవేర్నెస్ పెరిగిన తర్వాత అన్ని ప్రొసీజర్స్ మనకే అవైలబుల్ గా ఉంటాయి. ఓకే. అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ అంటే హోమ్ రెమెడీస్ కానీ, ట్రెడిషనల్ మెథడ్స్ కానీ, ఏజువల్ టెక్నిక్స్ కానీ, సో వీటిల్ని ఇవే ఫాలో అయితే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ కెమికల్ బేస్డ్ సర్జరీ బేస్డ్ థింగ్స్ అనేది. సో దేనికి ట్రెడిషనల్ మెథడ్స్ వాడాలి, దేనికి ఎక్స్టెన్సివ్ సర్జరీస్ చేయాలి అనేది, సో హౌ టు డిఫరెన్షియేట్? అంటే ట్రెడిషనల్ మెథడ్స్ వాడి వాళ్ళు హ్యాపీగా ఉన్నంత కాలం దాన్ని మనం లైక్ ఫేస్ కి ఇంట్లో శనగపిండి పాలు నేను కూడా పెట్టుకుంటానేమో అప్పుడప్పుడు, ఇంతకు ముందు పెట్టుకునేదాన్ని. సో దట్ విల్ కంటిన్యూ. బట్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఏదో యాక్ని వచ్చి ఒక బ్లాక్ పిగ్మెంట్ వచ్చింది, దానివల్ల నేను ఇప్పుడు సోషల్ ప్రెజెన్స్ తగ్గుతుంది, నేను ఫీల్ అవుతున్నాను, అది శనగపిండి పెట్టడం వల్ల తగ్గదు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో ఐ విల్ గో ఫర్ అ కెమికల్ రెమెడీ. సో వాట్ ఎవర్ ఈస్ ఫీజబుల్ విత్ మీ, నేను ఇంట్లో నేచురల్ వాడతాను. ఐ విల్ నాట్ సే నో టు ఆల్ దట్. అవి కూడా యాక్సెప్టబుల్ అండ్ వెరీ గుడ్. మన యాన్సెస్టర్స్ అన్ని అవే వాడి అండ్ దే విల్ హ్యావ్ గుడ్ ఎఫెక్ట్. వెన్ ఇట్ ఈస్ నాట్ దాంతో ట్యాకిల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటి రెమెడీస్ కూడా తీసుకోవచ్చు. అండ్ కాస్మెటిక్ సర్జరీ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు హ్యూజ్ టమ్మీ ఉన్న వాళ్ళకి ఏ నేచురల్ రెమెడీ వాడి చేసినా కూడా ఈ రిజల్ట్ అయితే ఇవ్వలేం. సో సర్జికల్ గానే వాళ్ళకి చేస్తే రిజల్ట్ వస్తుంది. అలాంటి వాళ్ళకి సర్జరీయే అడ్వైస్ చేస్తాం, నాన్ సర్జికల్ గా ఏం చెప్పలేము. లుకింగ్ గుడ్ ఇస్ డిఫరెంట్ వన్ ఆస్పెక్ట్, బూస్టింగ్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ ఇస్ వన్. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఒక మేనేజర్స్ లెవెల్ అవ్వచ్చు, ఎక్కువ మంది పీపుల్ ఫేసింగ్ వాళ్ళు ఎటువంటివి జనరల్గా దే అండర్గో దీస్ ప్రొసీజర్స్. సో మీ ఈ కెరీర్లో మీ ఎక్స్పీరియన్స్లో డూ యూ హ్యావ్ ఎనీ 1 or 2 పర్టిక్యులర్ పేషెంట్స్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్రీ అండ్ పోస్ట్ హ్యూజ్గా పెరిగింది అండ్ దే వర్ ఏబుల్ టు సక్సీడ్ మోర్, అటువంటి యూస్ కేసెస్ ఏమన్నా ఇప్పటివరకు మీరు చూసిన వాటిల్లో? చాలా మంది నేను చూసిన కేసెస్ లో ఎక్కువ పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో కొంతమంది అదే 2-3 kids తర్వాత దే లాస్ట్ ఆల్ దేర్ షేప్ అని చెప్పి చాలా కొంచెం డిప్రెసివ్ ఫేస్ అండ్ దే ట్రై ఆల్ కైండ్స్ ఆఫ్ డైట్ ట్రై చేసి ఉంటారు, వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఉంటారు అండ్ ఎక్సర్సైజ్ అవి ట్రై చేసిన తర్వాత వచ్చిన పేషెంట్. అండ్ she's a very fit lady, very good at work. బట్ ఒకటే ఏంటంటే ప్రీవియస్ గా తను ఈ మీటింగ్స్ కానీ వాటికి వెస్టర్న్ వేర్ బాగా వేసుకోగలిగాను, ఫార్మల్స్ వేసుకున్నా, ఇప్పుడు ఐ డోంట్ లుక్ గుడ్ అని she was complaining and she was in a senior position. So తను వచ్చినప్పుడు మేము తనకు ఒక సెట్ ఆఫ్ సర్జరీస్ అడ్వైజ్ చేసాము. she followed the routine, she recovered well. ఒక 6 months down the line she came with a good dressing అవి వచ్చి now I'm feeling confident, I'm able to do good work. She's a very talented lady, very good professionally కూడా very successful. Just that thing which was inhibiting her or కొంచెం lack of social confidence మనం ఇవ్వడం వల్ల she's now very happy with the surgery outcome and she's doing well. ఓకే. అండ్ ఇంకో 2 things మేడం. ఒకటి ఏంటంటే అడల్ట్స్లో లుకింగ్ గుడ్ ఇవన్నీ ఒకటి, చిల్డ్రన్లో ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే పిల్లలకి ఎలా ఉన్నారు ఏంటి, కలర్, స్కిన్
షేప్, ఇవన్నీ దే డోంట్ ఈవెన్ నో. ఓకే, ఇప్పుడు పిల్లలకి ఏంటంటే దేర్ లాట్, అది సోషల్ మీడియా అవ్వచ్చు, లేదా సొసైటీ వాళ్ళు బై నేచర్ వాళ్ళ అవేర్నెస్ పెరగడం వల్ల అవ్వచ్చు, కానీ వాళ్ళలో కూడా నేను ఇలా కనపడాలి, అలా కనపడాలి, లేదా సో అటువంటి కేసెస్ ఏమైనా డీల్ చేశారు, అండ్ హౌ డు యూ హ్యాండిల్ దట్? సో యూజువల్లీ ఆల్ కాస్మెటిక్ సర్జరీస్ గ్రోత్ పీరియడ్ అంటే 18 అబౌవ్ అడల్ట్స్ లోనే చేస్తాం యూజువల్లీ. బట్ దెర్ ఆర్ సర్టన్ కండిషన్స్ వేర్ వీ ఆల్సో ఆపరేట్ ఆన్ యంగ్స్టర్స్, అంటే 18 కంటే తక్కువ. ఫ్యూ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే గైనకోమాస్టియా అంటారు, మ్యాన్ బూబ్స్ అంటారు. అది అడాల్సెంట్ ఏజ్, ఒక 13 to 14 years ప్యూబర్టీ తర్వాత మెన్ లో కూడా బ్రెస్ట్ టిష్యూ గ్రో అవుతుంది. సో అలాంటప్పుడు యూజువలీ సర్టన్ కేసెస్ లో ఇట్ గ్రోస్ వెరీ బిగ్ అండ్ దే విల్ హ్యావ్ దట్ సోషల్ ఇన్హిబిషన్. స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకి నచ్చదు, అండ్ దెన్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవరు, దే విల్ గో ఇన్ టు షెల్లోకి వెళ్ళిపోవడం, అలాంటివి ఉంటాయి. సో అలాంటి కేసెస్లో ఒక 2-3 times మేం పేషెంట్ని చూసి పేరెంట్స్తో ఇవాల్యుయేట్ చేసి, అండ్ దెన్ వీ గెట్ వన్ ఎండోక్రైనాలజీ రిఫరల్ తీసుకొని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి అలాంటి పేషెంట్స్కి చేస్తాం. బికాస్ దే గోయింగ్ టు ద సొసైటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విత్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు దాన్ని వెనకకి ఉండడం ఇస్ నాట్ గుడ్. దట్ ఈస్ వన్ కేస్ వెర్ వీ ఆపరేట్ ఇన్ కిడ్స్ ఆల్సో కాస్మెటిక్ సర్జరీ పరంగా. అలాంటి ఫ్యూ కండిషన్స్లో చేస్తాం, బట్ యూజువల్లీ ఇట్ ఈస్ అబౌవ్ 18. Okay. And when we talk about men and women, okay, so is it a myth that mostly women will prefer cosmetic or beauty surgeries, or do you think the ratio is half and half? Half and half అయితే కాదు, 60-40 అయి ఉండొచ్చు. Okay. బట్ నౌ డేస్ మెన్ ఆర్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ నంబర్స్ విత్ దేర్. ఇంతకు ముందు ఫేస్ క్రీమ్స్ కానీ, ఫేషియల్స్ కానీ, అంటే ఫేస్ కేర్ కానీ యూజువల్లీ ఉమెనే ఉంటారు, ఉమెనే చేస్తారు అని ఉండేది. కానీ బట్ నౌ డేస్ వీఆర్ గెటింగ్ బోత్ మెన్, ఉమెన్ హూ వాంట్స్ టు మెయింటైన్ అ గుడ్ స్కిన్ టెక్స్చర్ కానీ, పిగ్మెంటేషన్ కోసం కానీ, యాక్నీ స్కార్స్ కోసం కానీ అందరూ ఈక్వల్ గా వస్తున్నారు. సో వీఆర్ సీయింగ్ అ ఇంక్రీజ్ ఇన్ మెన్ విత్ బోత్ నాన్ సర్జికల్ అండ్ సర్జికల్ కాస్మెటిక్ కేసెస్. అండ్ ఈ మధ్య చాలా పర్మనెంట్ మేకప్ అని వింటా ఉన్నాము. సో వాట్ ఈస్ ఇట్? పర్మనెంట్ మేకప్ ఇస్ నాట్ అంటే మా బ్రాంచ్ కాదు, ప్లాస్టిక్ సర్జరీ బ్రాంచ్ కాదు. బట్ యా, పర్మనెంట్ మేకప్ లో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ లైక్ మైక్రో బ్లేడింగ్ అని చెప్పి, అంటే ఐబ్రోస్ కోసము అట్లాంటి కొన్ని థింగ్స్, లిప్స్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఉంటాయి ప్రొసీజర్స్. బట్ అది కూడా సేఫ్టీ లిమిట్స్ లో ఒక డర్మటాలజిస్ట్ కేర్ లో కానీ సర్టిఫైడ్ డాక్టర్స్ కేర్ లో చేయించుకుంటే బెటర్. బికాస్ ఆల్ సెడ్ అండ్ డన్ ఏం జరగనంత వరకు procedures are tolerated. When there is a complication, there should be some professional to deal with it. So we are not into the permanent makeup thing. Okay. But yes, certified doctors chestene better. Okay. Those procedures. And one more thing, so tummy tucking gurinchi, so once it is done, yeah, the confidence increase of you look good, all that, but how do you ensure that you stay there? Okay. You don't go back. Okay. So all these procedures ఏంటంటే when we do, for suppose tummy tuck అనుకుందాం, tummy tuck involves removal of excess skin. ఏదైతే పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల కానీ, massive weight loss వల్ల కానీ, or huge tummies, there is a condition called divarication of recti. అంటే అబ్డామినల్ మజిల్స్ లూజ్ అయిపోవడం. ఈ కండిషన్ లో స్కిన్ ఎక్సెస్ తీసేసి అండ్ లైపోసక్షన్ అంటే ఎక్కడైతే బల్జెస్ ఉన్నాయో దాన్ని ఈవెన్ అవుట్ చేసి అండ్ లూజ్ మజిల్స్ ని టైటన్ చేస్తాం. ఆల్ దిస్ ఇన్ వన్ ప్రొసీజర్ చేస్తాం. సో దెన్ యూ విల్ గెట్ అ ఫ్లాట్ టమ్మీ. హౌ డు యూ మెయింటైన్ ఇట్? యూజువల్లీ అడల్ట్స్ లో ఫ్యాట్ హైపర్ట్రోఫీ అంటే ఫ్యాట్ సెల్ పెరుగుతుంది, నంబర్ ఇంక్రీజ్ అవ్వదు. సో దీనికి ఏం చేస్తామంటే ఎక్కడైతే మనం ఫ్యాట్ తీసేసామో, ఇంత ఫ్యాట్ తీసేసాం కాబట్టి ఆ సెల్ ఇంక్రీజ్ అవడమే ఉంటది. మీరు వెయిట్ గెయిన్ అయితే మల్టిప్లై అవడం ఉండదు కదా. సో అక్కడ ఫ్యాట్ పెరగకపోవచ్చు. బట్ ఇఫ్ యూ అగైన్ గెయిన్ ఒక 10-15 kgs హ్యూజ్ వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి, అబ్నార్మల్ సైజ్ లో ఫ్యాట్ పెరుగుతుంది. సో వీళ్ళని ప్రీ ఆపరేటివ్ గానే వి ప్రిపేర్ దెమ్ ఫర్ గుడ్ డైట్. అంటే గుడ్ హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి, exercise routine follow అవ్వాలి. Then the results that we produce are permanent.
లాంగ్ లాస్టింగ్. ఓకే, ఒకప్పుడు ఏంటంటే ఫ్యూ డికేడ్స్ బ్యాక్ ఏదైనా స్పెషల్ కైండ్ ఆఫ్ సర్జరీస్ కానీ ఏమైనా చేయించుకోవాలి అంటే దే లుక్ ఎట్ ద వెస్టర్న్ కంట్రీస్, అక్కడికి వెళ్ళి చేయించుకున్నారు. బట్ లేట్లీ వీఆర్ హియరింగ్ దట్ పీపుల్ ఆర్ కమింగ్ టు ఇండియా. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్ ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఎంపథెటిక్ కేర్ ద డాక్టర్స్ హియర్ గివ్? అంటే యూజువలీ అవర్ బ్రాంచ్ అయితే మాత్రం మోస్ట్లీ ఇట్ ఈస్ కాస్ట్ ఫ్యాక్టర్, బికాస్ కాస్మెటిక్ సర్జరీస్ ఆర్ నాట్ పెయిడ్ బై ఇన్సూరెన్స్ ఎనీవేర్ వెస్టర్న్ లో కూడా, అండ్ దే ఆర్ ఆల్ వెరీ కాస్ట్లీ కంపారిజన్ టు వెస్టర్న్ కంట్రీస్. అవే ప్రొసీజర్స్ మనం ఈక్వల్ ఎఫికసీతో చేయగలుగుతున్నాం, బట్ ఎట్ ఎ లెసర్ ప్రైస్. సో యూజువల్లీ దానికోసమే వస్తున్నారు. ఎంపతి కేర్ ఇస్ ఆల్వేస్ దేర్, బట్ మోస్ట్లీ ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్ అయితే మాత్రం కాస్ట్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఓకే, 10-15 years బ్యాక్ ఇప్పటికి కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ దట్ యు హావ్ సీన్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సర్జరీస్? ఒకటి, ఇంతకు ముందు యాజ్ యూ సెడ్ సెలబ్రిటీ సర్జరీస్ అని చెప్పి కాస్మెటిక్ సర్జరీని చాలా మనకి అందేది కాదు, మనం చేయించుకోలేము అన్న లెవెల్లో పెట్టించారు. బట్ నవ్ డేస్ దెర్ ఆర్ నార్మల్ పీపుల్ ఆల్సో వాకింగ్ ఇన్ ఫర్ specific requirements. This happened maybe due to the media walla, Insta walla, anything, but awareness has increased. So intaku mundu kante ippudu we are getting patients in all segments. Okay. So educated avanindi, not educated, or socio-economic status, anything. We are getting cases from all types of people. We are able to treat large number of people nowadays. PrettyU is your your clinic. So what makes it stand out from rest of the clinic, and why should one come there? ఎందుకు అక్కడికి రావాలి అని, వాట్ ఈస్ దట్ డిఫరెంట్లీ దట్ యూ డూయింగ్ కంపేర్ టు అదర్ క్లినిక్స్? ఓకే, నాకు 4-5 పాయింట్స్ అనిపిస్తుంది. మేబీ నా క్లినిక్ అని చెప్పి కాదు, కానీ ఐ ఫీల్ దట్ ఇట్స్ అ గుడ్ క్లినిక్ with all basic needs for a good cosmetics. We have all kinds of cosmetic treatments at our clinic. So COVID mundu PrettyU anna brand is my husband's suggestion. He chose the name and he was the one who asked me to start a website. అప్పటిదాకా నాకు చదువుకోవడం సర్జరీలు చేయడం తప్ప నాకు అసలు ఈ వెబ్సైట్ బిల్డ్ చేయాలని కానీ మార్కెటింగ్ చేయాలని కానీ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఐడియా. He was the one who was pushing me. So తను చూస్ చేసిన బ్రాండ్ కాబట్టి we started with PrettyU. సో వెబ్సైట్ బిల్డ్ చేసాము, మేము ఏం చేస్తున్నామో చెప్పాము, అండ్ దెన్ వీఆర్ ప్రీ అండ్ పోస్ట్ ఆప్ ఫొటోస్ పెట్టి పేషెంట్స్ ని ఎడ్యుకేషన్ కోసం try చేసాము over the years. And then I have my colleague Dr. Jagdish ani. He is also a plastic surgeon. So then we met. Tanu naku Nizams lo, we both did our MCH from Nizams. Akkada నాకు junior, and then we thought of opening one isolated cosmetic surgery center where anni treatments, anni kinds of surgical and non-surgical cosmetic treatments untayi ani. So at our clinic now we are 2 plastic surgeons. So 2 teams working together, 2 efficient hands. దానివల్ల ఏంటంటే సర్జికల్ గా 2 minds వర్క్ చేస్తున్నాయి కాబట్టి డబల్ ద రిజల్ట్. అండ్ దెన్ any complications we are efficient to treat. We both are from a trained, very prestigious Nizams Institute and cheppi, and we have a dermatologist on board who takes care of all the dermatological non-surgical part anta tan chestadi. And then we have a very trained staff to look. OT staff unnaru, nursing staff unnaru, which is different, and we also have non-surgical ki help chese vallu unnaru, and we have the reception staff who are fully trained. In our clinic, patient care will be continuously supervised by a doctor. Okay. Either me, either Dr. Jagdish Kiran, or Dr. Divya, who is a dermatologist. Mem monitor chestene aa procedure continue ga avutu untadi. Sometimes మేము కూడా అన్ని వర్క్ చేయలేం కాబట్టి we allocate certain work to our juniors. అంటే మా నర్సింగ్ స్టాఫ్ కో ఓటీ స్టాఫ్ కో ఇస్తాం, బట్ దిస్ ఈస్ ఆల్వేస్ సూపర్వైజ్డ్. అలా అంత కేర్ ఎప్పుడు తీసుకుంటాం రోజు. సో వీ లిమిట్ అవర్ అపాయింట్మెంట్స్. ఒక రోజులో ఒక 10 patients ని చూసేద్దామన్న కంగారు లేదు. వీ లిమిట్ అవర్ అపాయింట్మెంట్స్ టు 45 minutes షెడ్యూల్ పెట్టుకొని ఎన్ని చేయగలమో అన్నే చేస్తాం. సర్జరీస్ కూడా వీ ప్లాన్ దట్ వే. సో ఇద్దరు ఎఫిషియంట్ టీమ్ ఉండడం మా USP అని చెప్పి నా ఫీలింగ్. బికాజ్ 2 efficient plastic surgeons with all good credentials working together is a
benefit for the patient. In the way we look, నాకు ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది ఒక ప్రాబ్లమ్, దాని అదర్ సైడ్ జగదీష్ కెన్ ఫైండ్ అవుట్. సో బోత్ ఆఫ్ us will sit, brainstorm చేసి we'll find out some new thing. ఇలా చేస్తే బాగుంటదేమో, ఆర్ ఇలా చేస్తే పేషెంట్ రిజల్ట్ ఎన్హాన్స్ అవుతుందేమో. In similar way, complication also, ఇలా డీల్ చేస్తే బాగుంటది అని. I had exposure with different seniors. He might have some idea with different seniors. So అవన్నీ nudge చేయడం వల్ల we get a beautiful result is what I feel. So 2 plastic surgeons working in one institute. Eventually na brand nunchi we both had a new brand, that is Sculpt Aesthetics. Okay. So now our center is called Sculpt Plastic Surgery Center, where we do all kinds of cosmetic procedures. Okay. And ma'am, one final thing. So if somebody wants to e particular branch loki enter avvali anukunte ganaka, what do you suggest? Ante your experience in studying avvachu, in this working avvachu, ivanni chusi, if this నేను ఇది నాకు ముందే తెలుసుంటే I would have a better position, ఆ ఎక్స్పీరియన్స్ తో మీరు గెయిన్ చేసింది, వాట్ వుడ్ యూ సజెస్ట్ టు ది యంగ్ ప్రొఫెషనల్స్ కమింగ్ ఇన్ టు దిస్? ఫస్ట్ బికమింగ్ అ డాక్టర్ అన్న డెసిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజుల్లో యాజ్ ఐ సీ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఇస్ అంటే లైక్ యాజ్ ఐ సీ ద యంగ్స్టర్స్ గ్రోయింగ్, దే ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ స్మార్ట్ వర్క్. నా టైం వరకు వీఆర్ ఆల్ హార్డ్ వర్క్ అని అనుకుంటున్నాం, బట్ చేంజింగ్ టైమ్స్ తో ఈవెన్ దట్ ఈస్ గుడ్ ఏమో నాకు తెలీదు. యంగ్స్టర్స్ డాక్టర్ అవ్వాలంటే మాత్రం దిస్ లాంగ్ పీరియడ్ 13 to 16 years ఆఫ్ ఎడ్యుకేషనే ఉంది. wherever you go, ఇండియాలో ఇంకా తక్కువేమో, యుఎస్ లో అయితే ప్రీ మెడ్ కూడా చేయాల్సి వస్తుంది. సో లాంగ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో యూ షుడ్ బి వెరీ మోటివేటెడ్. You want to become a doctor, అది చాలా బ్యూటిఫుల్ ప్రొఫెషన్, వెరీ నోబుల్ ప్రొఫెషన్. అండ్ చేంజింగ్ టైమ్స్ తో ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ ద మీడియా అవ్వచ్చు, ఇంక్రీజింగ్ అవేర్నెస్, లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో ఎంబీబీఎస్ చదవాలి అనుకున్నప్పుడు ఆ డెసిషన్ ని చాలా స్ట్రాంగ్ గా డిస్కస్ విత్ యువర్ పేరెంట్స్, డిస్కస్ విత్ యువర్ ఎనీ ఫ్రెండ్స్, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ ఉంటే గ్రాండ్ పేరెంట్స్. బికాస్ being a doctor, my parents didn't want me to become a doctor. Okay. And I don't want my kids to pursue this profession because I love my profession. But inta long hours chadutara, inta long memo మా ఎంబీబీఎస్ టైంలో మార్నింగ్ 8 కి లైబ్రరీకి వెళ్తే నైట్ 2:30 దాకా చదివేవాళ్ళం, విత్ ఫ్యూ లంచ్, డిన్నర్ బ్రేక్స్ అండ్ కాఫీ బ్రేక్స్ చేస్తే. ఇలా 13 years చదివాం. ఇంత లాంగ్ పీరియడ్ చదవాలంటే చాలా మోటివేషన్ ఉండాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ డెసిషన్. ఆర్ యూ గోయింగ్ టు డెడికేట్ సో మచ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ టు ఎడ్యుకేషన్? అండ్ దెన్ తర్వాత మన ఇండియాలో ఉన్న ఎంబీబీఎస్ కాలేజెస్ అన్ని చాలా బాగుంటాయి. వెన్ యూ డూ ఇట్ ఇన్ అ గవర్నమెంట్ కాలేజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో నీట్కి ప్రిపరేషన్ కానీ దట్ షుడ్ బి పర్ఫెక్ట్. దాని తర్వాత దెన్ ఇనీషియల్ గా మనకి ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలని తెలియనప్పుడు ఎంబీబీఎస్ లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అది చదువుతున్న కొద్దీ మనకి పర్సనల్ చాయిస్ వస్తుంది. అది దాని నుంచి స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాలి. నవ్ డేస్ అందరూ సూపర్ స్పెషాలిటీ చేస్తున్నారు, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్, అబ్జర్వర్షిప్, అలా బ్యూటిఫుల్ గా ఈచ్ బ్రాంచ్ అది చాలా వైడ్ గా బ్రాంచ్ అవుట్ అయిపోయి స్పెషలైజేషన్ లోకి వెళ్ళిపోయాం, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే ఆ ఫీల్డ్ లో నువ్వు ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే యూ విల్ గెట్ ద బెస్ట్ ఒపీనియన్ ఆర్ రిజల్ట్, వాట్ ఎవర్. సో ఐ థింక్ ద డెసిషన్ టు బికమ్ అ డాక్టర్ ఇస్ డిఫికల్ట్ అండ్ ఇట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. In your journey, if you have a chance to go back and set something different, what would you have done different? No, I'm very happy with my journey. I don't want to change anything. I'm very happy. Okay, nice. Touch wood, I'm very happy. Okay. Thank you so much for your time, madam. And thank you so much for inviting. It was very detailed. And questions kuda chala awareness penchadaniki adigaru, which is very good. People should know all this. I think controversial ga em maatladledemo. Yeah. So yeah. It's good.